ప్రైజ్ ద లార్డ్. దేవుని నామనికి స్తోత్రములు కలుగునగాక. దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందాం. కీర్తనలు 52 అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 52 8వ వచనం. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచి ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఎంచి ఉన్నాను. దేవుని బిడ్డ, నిత్యము దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని కృప కొరకు మనము వేచి ఉండాలి. నీ జీవితంలో దేవుని కృప అనగా దేవుని దయ నీ మీద రావాలంటే దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టుకొని ముందుకు సాగాలి, కనిపెట్టుకోవాలి. దేవుని కృప తప్పకుండా దేవుడు మన మీద కుమ్మరిస్తుంది. నిత్యము దేవుని కృప యందు నేను నమ్మిక ఉంచిన నమ్మకం ఉంచాలి. నా దేవుడు నాకు సహాయము చేస్తాడు. దేవుని కృపలో మనం ఎదగాలి. దేవుని కృపలో మనం వర్ధిల్లాలి. దేవుని కృప కొరకు మనము కనిపెట్టుకోవాలి. దేవుని బిడ్డ, ఆయన కృప లేనిదే మనం బ్రతకగలుగుతామా? ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము. ఆయన కృప లేనిదే మనం గాలి పీల్చుకోగలుగుతామా? లేదు. ఆయన కృప లేనిదే మనం పనులు చేసుకోగలుగుతామా? లేదు. దేవుని కృప మనకి ఎంతో అవసరం. దేవుని బిడ్డ, దేవుని కృప కొరకు నిత్యము మనము నమ్మకముతో కనిపెట్టుకోవాలి. ఆయన కృప యందు మనం నమ్మకం ఉంచాలి. దేవుని బిడ్డ, మనుషులను కాదు నువ్వు నమ్మాల్సింది, మనుషుల మీద కాదు, మనుషుల దయ గురించి కాదు నువ్వు నమ్మకం పెట్టాల్సింది. దేవా, నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప లేనిది నేను బ్రతకలేనయ్యా అని ప్రభువుని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు తన కృపలో మనల్ని వర్ధిల్లింపచేస్తాడు. దేవుని బిడ్డ, కనుక నిత్యము దేవుని కృపయందు నమ్మకం ఉంచు. తప్పకుండా దేవుడు తన కృపల చేత నిన్ను నింపబోతున్నాడు. ప్రభా, నీకు వందనాలు. బిడ్డలను ఆశీర్వదించు. అవునాయన, నీ కృప లేనిదే మేము బ్రతకలేము తండ్రి. నీ కృపయందు నిత్యము నమ్మకము కలిగిన ఆయన నీలో ముందుకు సాగుటకు నీ ప్రజలకు మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.